ఆఫర్ లో 3D టీవీ తెచ్చుకొని తీరగా చూద్దాం అనుకుంటే ఆ టీవీ తిప్పలు తెచ్చింది. అసలు ఆ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ along with his team. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఇవాళ సంక్రాంతి పండుగ అంటే మీకు హాలిడే. అవునా? అంటే మీకు పండుగ వచ్చినప్పుడు హాలిడే మీకు. అబ్బచ్చా. నాకు మాత్రం మా మమ్మీ మా డాడీ మా ఇంట్లో లేనప్పుడల్లా నాకు హాలిడే. నువ్వు ఇక్కడనే ఉన్నావా? నిన్న మా డాడీ పెద్ద పతంగి తెస్తే గుంజుకున్నావు కదా, నిన్ను కొడతా ఇప్పుడు. ఇది కాదు, పెద్ద దాంతో కొడతా. ఏంట్రా డాడీ నువ్వు నిన్న పెద్ద పతంగి తెచ్చాను. అది గుంజుకున్నాడు డాడీ. గుంజుకోవడం మాకు అలవాటే గాని నీకంతకంటే పెద్ద గిఫ్ట్ తెచ్చాను నాన్న. ఎక్కడ డాడీ? ఎక్కడ పెట్టినా? పెద్ద గిఫ్ట్ అంటే ఉంటుందా? నన్ను కొట్టినా కదా, నేను నిన్ను కొడతా. నన్ను కొడతావా? సరే కొట్టు. కొడతా. అమ్మా నా కొడుకే కదా, ఏం చెప్తాం రే. నీ కోసం ఫెస్టివల్ ఆఫర్ కింద ఒక మంచి పెద్ద టీవీ తెచ్చా, 3D టీవీ. డాడీ మన ఇంట్లో టీవీ ఉందిగా డాడీ. అది పోర్టబుల్ టీవీరా, ఇది పెద్ద 3D టీవీ. అంటే ఇందులో వచ్చే మనుషులందరూ కూడా మన కళ్ళ ముందు కదిలినట్టే ఉంటారు. అంటే ఇట్టా 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 అన్నమాట. అందరికీ నమస్కారం. ఆరోగ్య సూత్రాలు కార్యక్రమానికి స్వాగతం. హలో మూర్తి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. 3D టీవీ కొన్నామంటగా, కంగ్రాచులేషన్స్. అవునవునా. డాడీ డాడీ అది నీకు బొమ్మ షేక్ ఇస్తాను డాడీ. అది 3D టీవీరా, టెక్నాలజీ. మరి ఈ రోజు ఆరోగ్య సూత్రాల్లో మొట్టమొదటిగా ఒక ఆసనం అండి. ఈ ఆసనం ఏమిటంటే, మీరు ఎంత తిన్నా కూడా ఒక్క దెబ్బకే బయటికి రావాలంటే ఒక ఆసనం ఉంది. ఇప్పుడు ఆసనం ఏంటో నేర్చుకుందాం. మూర్తి నువ్వు కూడా నేర్చుకో, లేచి నిలబడు. నేనెందుకు, నాకు తెలుసు అంతా. నాన్న నువ్వు నేర్చుకో. ఒకసారి నీ రైట్ హ్యాండ్ అలా ముందుకు పెట్టినానా, రైట్ హ్యాండ్ పెట్టి రావులే. అది నాన్న గట్టిగా పిడికిలు బిగించినానా, పడమట వైపు గట్టిగా విదిలించినానా. 1 2 3. మా నాన్న ముక్కు పగిలింది. మీ నాన్న ముక్కు పగిలిందనే భయంతో ఒక్క దెబ్బకే బయటకు వస్తుంది అనమాట. అది నాన్న ఈ ఆసనం. ఇకపోతే మీరు ఎంత తిన్నా కూడా మీకు అది ఈజీగా అరిగిపోవాలంటే ఇంకో ఆసనం ఉంది. ఈ ఆసనం నేర్చుకో మూర్తిలే. వద్దు, నాకు అన్ని తెలుసు, వీడు చాలు. కానీ ఓహో, ఇంకా నీకు బుద్ధి రాలేదన్నమాట. నువ్వు ఈ ఆసనం చేస్తే హోంవర్క్ చేయకుండా మీ టీచర్స్ నిన్ను కొట్టరన్నమాట. భలే భలే, చెప్పు చెప్పు. నీ రైట్ హ్యాండ్ ముందుకు పెట్టినానా, పీకిటీకి బిగించినానా. నాన్న నేను 1 2 3 అంటాను, 3 అడుగులు ముందుకేసి గాడిదలా సకిలించాలి. ఓకేనా? 1 2 3. మా నాన్నకు పగిలిపోయింది, దగ్గరుండి అన్ని చూసుకున్నాను, అందుకే హోంవర్క్ చేయలేదంటే టీచర్స్ వదిలేస్తారన్నమాట. అట్లా నాకైతే మంచిగా ఉంది. అసలు ఇది కాదు, అసలు నేను బడికే పోతుంటే ఏం చేయాలి? నువ్వు బడికే పోకూడదు అంటే కూడా ఒక ఆసనం ఉంది నాన్న. చెప్పవా? దానికి ఏం చేయాలంటే, మీ ఇంట్లో కిచెన్ ఉందా? కిచెన్ ఉన్నది. అందులో ఒక కత్తి ఉంటుంది నా, కత్తి తీసుకోనా. ఆ కత్తి పట్టుకొని మీ డాడీని ఆడేదో చెప్తున్నాను, చంపేస్తావారా? అంటే నేను బడిగిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. నేను కట్టనందును గుర్తుపట్టలేదా? అరే, ఒకప్పుడు నేను నాగబాబు గారి లాగా పొట్టిగా ఉండేవాడిని. మరి ఇప్పుడు ఒక కాయ వాడాను. ఆ కాయ వాడటం వల్ల వేణుగారులాగా చాలా బాగా పొడుగు అయ్యాను. మీరు ఆ కాయను చూడాలనుకుంటున్నారు కదూ? ఓకే, ఇప్పుడే చూపిస్తాను. నిమ్మకాయ. ఈ నిమ్మకాయ మామూలు నిమ్మకాయ కాదండి, హిమాలయ పర్వతాల్లో జామ చెట్టుకు కాచిన నిమ్మకాయ. డాడీ అది నిమ్మకాయ కాయ డాడీ, గ్రాఫిక్స్ డాడీ. అది గ్రాఫిక్స్ కాదు బే, కావాలంటే చూడు. డాడీ ఇది నిమ్మకాయ డాడీ. అబ్బాయి నాకు కావాలి డాడీ. నా నిమ్మకాయ నాకు ఇచ్చాయి, నింజాను చూసించాలి బే. నింజాను ఇవా
నన్ను కొట్టిండు. వాడు కొట్టలేదురా, 3D ఎఫెక్ట్ టెక్నాలజీ. నేను ఈ నిమ్మకాయ వాడే చాలా ఎత్తు ఎదిగాను. మీరందరూ కూడా ఈ నిమ్మకాయ వాడండి. మీరు నాలాగా చాలా ఎత్తు కావాలి. డాడీ డాడీ నాకు అది కావాలి డాడీ, నాకు అది కావాలి. హాయ్, నా పేరు పింకీ. నేను ఇంతకు ముందు చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉండేదాన్ని. ఎందుకంటే మా ఆయన నన్ను కుక్కలా కుట్టేవాడు. ఆ దెబ్బలు తట్టుకోలేకపోయేదాన్ని. ఆ తర్వాత నాకెవరు ఈ నిమ్మకాయ వాడమని చెప్పారు. ఇది హిమాలయ పర్వతాల్లో జామకాయ కాసిన నిమ్మకాయ. ఈ నిమ్మకాయ వాడిన తర్వాత మా ఆయన నా చుట్టూ కుక్కలా తిరగడం మొదలు పెట్టాడు. ఈ నిమ్మకాయని మీరు కూడా వాడితే మీ మొగుడు కూడా మీ చుట్టూ కుక్కలా తిరుగుతారు. ఇది యాక్చువల్గా 9 రూపాయలు మాత్రమే. దీన్ని పూజ చేసి మీకు కొరియర్లో పంపించడం వల్ల 9,999 రూపాయలు మాత్రమే. ఈ ప్రోగ్రాం కనుక నా భార్య చూస్తే నా సంసారం సంఖనాగిపోతే. ఛానల్ చేంజ్. డాడీ అది మనకు కూడా కావాలి డాడీ, మమ్మీకి ఇద్దాం. మమ్మీకి ఇస్తే నా జీవితం మారిపోతుంది. ఆంటీ అంటే ఊరికి అడగరు, దండం పెడతాను. మమ్మీకి ఇద్దాం. వద్దు, నీకు కథ చెప్తా. ఒక రాజు ఉన్నాడు. రాజుగురికి 7 కొడుకులు. వాళ్ళకి 7 చేపలు దొరికాయి. లేదు నిమ్మకాయలు దొరకాలి. ఛానల్ చేంజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరు చూస్తున్నారు, డోంట్ గో అవే, ఛానల్ మార్చొద్దు. మీరు చూస్తున్నారు, ఈ రోజుల్లో ఎంతో మంది అమాయకమైన ఆడపిల్లలకి మానభంగం చేసి దుర్మార్గం చేస్తున్నారు. మరి అలాగే ఒక దుర్మార్గుడి చేతిలో ఒక అమ్మాయి మానభంగం కాబట్టి మరి ప్రేతాత్మై నాకు న్యాయం చేయాలని మరి మన దయ్యాల దిబ్బ కార్యక్రమానికి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని ఎవరు రేపు చేశారు, మరి ఆమెకు న్యాయం ఎలా చేద్దాం చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. అది దయ్యం డాడీ, దయ్యం వచ్చింది డాడీ. అది 3D ఎఫెక్ట్ రా. అమ్మాయి కత్తిలా ఉంది. అమ్మా ఇంతకీ మీ పేరేంటి? మీ జుట్టు చూస్తే అర్థమైపోతుందమ్మా. చెప్పండి, ఇంతకు మీకు ఏం జరిగింది? నన్ను మానభంగం చేశారు. అయ్యో సారీ అమ్మా, మిమ్మల్ని మానభంగం చేసిన వ్యక్తి పేరేంటి? మూర్తి. అతను జబర్దస్త్ లో చేస్తుంటారా? వేణు వండర్స్ టీమ్ లో చేస్తుంటారా? డైలాగులు మర్చిపోతుంటారా? ఇక్కడే ఉన్నాడమ్మా. రామ్మా. ఆ మూర్తి గారు వీడేనా? ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూడమ్మా. దయ్యం వచ్చి నన్ను చంపేస్తుంది. మీ మమ్మీని విలువపోరా డాడీ, అది 3D ఎఫెక్ట్. చూస్తున్నారా ప్రేక్షకులారా, ఒక అమ్మాయికురాలు అమ్మాయి మీద అఘాయిత్యం చేసి మరి ఇలా ప్రేతత్వాలకు కారణమయ్యాడు. అతను ముందు చేశాడు. చెయ్యేందుకేశాడు. ఈ అమ్మాయి అడిగితే 3D ఎఫెక్ట్ అన్నాడు. అదే ఈ అమ్మాయి ఎదురుగా తీసుకొని ఒక 3D నుంచి బయటకు వచ్చి తన రివెంజ్ తెచ్చుకుంటుంది. అమ్మా, ఏ చెయ్యితో వాడిని చేశాడు ఆ చెయ్యి పట్టి లాగిపడేమ్మా. నీకు దండం పెడతాడు రాజు, చంపేస్తారా మీ మమ్మీని. 3D డాడీ, ఇది గ్రాఫిక్స్. చూడమ్మా, వాడి బాడీలో నీకు నచ్చిన ప్లేస్ లో ఒక గుద్దు గుద్దామా. నన్ను దయ్యం చంపేస్తుంది. మీ మమ్మీని పిలవరా. అది టెక్నాలజీ డాడీ, 3D ఎఫెక్ట్. చిన్న మీ ఇంట్లో కట్టిందా? కత్తి వేట కత్తున్నది. తీసుకొచ్చిందా? అమ్మా, కరెంటు పోయింది కాబట్టి బతికిపోయాను. కరెంటు ఉంటే అందరికి లాభం అని తెలిసింది, కానీ కరెంటు పోతే అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళకు లాభం అని ఇప్పుడే తెలిసింది. అమ్మా ఈ 3D టీవీ బాగుండాడి, ఇంకా 2-3 తెచ్చుకుందాం మనం. టీవీలు బాగుంటది. అవునా? అరే దయ్యం వచ్చి నన్ను కొడుతుంటే మమ్మీని పిలవాలంటే నువ్వేం చేస్తున్నావురా? నీ అబ్బా సంపెత్త నిన్ను చంప కురుకుతాడు, మర్యాద ఉండదు. పక్కింటి ఆంటీకి చెప్తావా? లేదు, మళ్ళీ ఇప్పుడు ఛానల్ పెడతా. నాగబాబు సార్, ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మీకు ఎలా అనిపించింది? 3D టీవీ ఎఫెక్ట్ రాజమౌళి హైలైట్ చాలా బాగా చేశారు. నీ వల్ల ఏమైందంటే బాగా ఎన్హాన్స్ అయింది. ఇంకా అక్కడి నుంచి దానికి సపోర్ట్ గా వేణును మూర్తి బాగా చేశారు. గుడ్ ఎంటర్టైనర్. రోజా గారు, వాళ్ళ నాన్న గారాబంగా పెంచినందుకు బాగా దెబ్బలు తిన్నాడు. అండ్ బాగుంది మీది 3 క్యారెక్టర్లుగా ఎంట్రీ అవటం 3D ఎఫెక్ట్ లో. ఫైనల్ గా పాపం ఆయన జీవితాన్ని నాశనం చేసేస్తే అట్లా బాగుంది.